ఎప్పటికీ ఉండాలనేదే, ఎప్పటికీ చేయాలనేదే, ఎప్పటికీ దీవించబడాలనేదే. మనం అనుకుంటాము సౌలును కొన్ని రోజులు పెట్టుకున్నాడు, దావీదు రాగానే సౌలును తీసేశాడు అని. అట్లా రాజకీయాలు ఎప్పుడు కూడా యేసయ్య దేవుడు చేయడు. హల్లెలూయా. అదంతా కూడా చేయడు. ఏమనుకున్నాడు? ఖచ్చితంగా సదాకాలం సౌలే రాజు. సౌలు దేవుని ఆజ్ఞలను వినింటే, ఆయన మాటలకు లోబడి ఉంటే, ఆయన వాక్యము సౌలు యొక్క హృదయంలో నాటబడి ఉండింటే, దావీదు తరంలో ఏ విధంగా అయితే ఇప్పుడు యేసయ్య వచ్చాడో ఆ విధంగా సౌలు యొక్క తరంలోనే వచ్చేవాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని యొక్క ఉద్దేశంలో సదాకాలము. అయితే సౌలు చేస్తున్న అవిధేయతను బట్టి, దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి ఏమవుతుందంటే సౌలును రాజుగా తృణీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు మనలో నాటబడి అవి ఫలించే స్థాయికి వస్తే దేవుని ఉద్దేశాలు నిత్యము మనలో నెరవేరుతాయి. ఆమేన్. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అంటే 100% జరుగుతుంది. దారిద్ర్యత తొలగిపోతుంది. ఖచ్చితంగా నువ్వు విజయవంతంగా జీవిస్తావు. హల్లెలూయా.